పానీపూరి రమేష్ అరుపు అంటే ఎవరు మనం చెప్పట్లేదు కదా చెప్తున్నప్పుడు ఎవరు అరుపు అంటే చెప్తారు అంతలా స్కూల్ వేసుకోండి పెట్టుకుంటామండి అవి కూడా తీసేస్తున్నారండి దొంగోళ్ళ చేయంతున్నాడండి బయటకు మాత్రం రావట్లేదండి మనిషి మొన్న మా మీద దాడి చేశారండి కార్పెంటర్ అండి చెప్పమ్మా నేను మన కొట్టాడా చెప్పు తర్వాత నీ బండి సాయంత్రం ఎప్పుడు పెడతావు నీ బండితో సాయంత్రం తీసేస్తా కదా చెప్పు 2 గంటలకు ఎట్టుకునండి 2 గంటలు 10 గంటలకు తీసేస్తాను అలాగైనా సరే అతనికి ఏదో అడ్డొచ్చేస్తుందని తీసేయమంటున్నారు మున్సిపాలిటీలు వాళ్ళు కూడా వచ్చి తీస్తారా తీరా అని అంటున్నారండి 3 సంవత్సరాలు మట్టించి ఉన్నామండి 3 ఏ కార్పెంటర్ అలా చేయలేదండి ఇప్పుడు ఇతనే చేశాడండి మేము ఓట్లేసి గెలిపితేనే గెలిచాడండి అతను గెలడండి ఒక ఓటు సాలండి అతను గెలటాకే ఓడిపోటాకే బతుదేరు చూపించమనండి మేము అతను అన్నట్టుగా మేము మానేస్తామండి షాపులు పెడతాం మాకు ఇంటికి వచ్చి నెల వచ్చినట్టుకో 50,000 ఇవ్వమనండి అది నెల వచ్చినట్టుకో 50,000 ఇచ్చేస్తే మా ఫ్యామిలీ బతుకుతామండి అతను అన్నట్టుగా రోడ్డు మీద షాపులు పెట్టమండి ఇంకా పోలీసులు వచ్చి మా పీకులు పెట్టుకుని లాగేసి మమ్మల్ని కొట్టి ఆడెక్కడో దోకుని ఇక్కడ మా చేత చేయించి అవన్నీ వేస్ట్ అండి ఇంకా అతను వద్దంటున్నాడు కదా మేము పెట్టాం ఇంటికి వచ్చి ఓ 50,000 ఇచ్చేయమనండి ఎన్ని షాపులు ఉన్నాయో అన్ని షాపులకి ఆడు దమ్ము ఉన్నవాడు అయితే 50,000 ఇచ్చేసి ఇంటికి వచ్చి నెల వచ్చినప్పటికి ఒక రోజునే 50,000 కాదు నెలకి 50,000 మాకు ఇమ్మానండి మేము మానేస్తాం ఇంట్లో కూర్చుంటాం కాల్ మీద కాల్ వేసుకుని హ్యాపీగా బతుకుతాం వాడు ఇచ్చిన డబ్బులతోటి అదండి 50,000 ఇచ్చేయమనండి ఇంటికి వచ్చి మేము బతికేస్తాం హ్యాపీగా ఇంకే పాటలు వెళ్ళాం ఏమీ చెయ్యం మా కుటుంబం అంతా హ్యాపీగా బతుకుతాం ఇంటికి వచ్చి 50,000 ఇచ్చేస్తే ఆడు చెప్పినట్టుగానే చేస్తాం ఆడే అంటున్నాను నేను ఆడే చేస్తున్నాడు ఇంతవరకు
2024 to 2025 మార్చ్ 5 లక్షల పాయింట్లు ఆల్ ట్యాక్స్ కలిపి 5 లక్షల పాయింట్లు రోడ్ సైడ్ మార్కెట్ మధ్యపల్లి రోడ్ సైడ్ మార్కెట్ అని ఇచ్చారు. ఇప్పుడైతే మేము ఏంటి అతనికి చెప్తే సార్ తీసేస్తే షాప్ ఎలాగంటే నాకు సంబంధం లేదు, వెళ్ళి కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాం. కమిషనర్ మేడం దగ్గరికి వెళ్ళి మార్జిన్ లేవట, మార్జిన్ రోడ్డు మీద వచ్చి ఎమ్మించుకుంటారు మేడం అది ఏదో మార్జిన్ ఉంది కదా, మార్జిన్ ట్యాక్స్ ఎక్కువ కదా, మార్జిన్ గీలేదు మేడం, మార్జిన్ ట్యాక్స్ ఎలా ఉంటుంది లేదా ఇక్కడ నేను పంపిస్తాను మేడం గారు చెప్పారు. జరిగిన 6 నుంచి మరి పంపలేదు. ఇక్కడ నుంచి అది సార్ ఇప్పటికీ నాకు డబ్బులు అయితే డబ్బులు లాస్ అయిపోయింది. లాస్ట్ ఫిబ్రవరిలోనే 30,000 లాస్ అయిపోయింది. ఇబ్బంది అయిపోయింది. కంప్లైంట్ మేడం గారు చెప్తున్నారు మనకి సంబంధం లేదు అనేస్తారు. మరి ఇప్పుడు మేము ఎవరు చెప్పాలి సార్? లాస్ మేము డబ్బులు పెట్టి 22వ వార్డు అండి మాది. ఇటు సంవత్సరం నుంచి మమ్మల్ని బాధ పెట్టేస్తున్నారండి. హైకోర్టుకి వెళ్ళి కూడా కేసు తెచ్చుకున్నాడు, అంతవరకు వెళ్ళాడంటే మరి మా వల్ల ఏం చేస్తున్నామో తెలియట్లేదు. మేము అక్కడికి చేస్తున్నామో ఆయన మళ్ళీ ఇక్కడ మన టీఎంసీలోనే కంప్లీట్గా మాకు పెట్టాడండి. గంజాయి అమ్ముతున్నారు, ప్యాకెట్ అమ్ముతున్నారంటే సైన్గా పెట్టాడండి. మేము అంత తప్పుడు పని ఏం చేస్తామండి? వ్యాపారం చేసుకున్నాం సాయంకాలం బట్టి, అది ఏదో చేసుకున్నాం, బతుకుతున్నాము. దాన్ని బట్టి ఖర్చు కట్టేసి కోర్టుకి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి కేసు తెచ్చేసి ఇంత యథార్థం సృష్టించేస్తారండి సార్. ఏం చేయాలో అర్థం అవట్లేదు మాకు. మేము అటు ఇటు తిరగడమే సరిపోతుంది. పల్లె చేసుకుంటామా ఏం చేసుకుంటామా? మా మీద ఫాల్స్ కంప్లైంట్ ఒకటి స్పందనలో రేట్ చేశారన్న. మేము గుట్కాలు అమ్ముతున్నాం, మందు అమ్ముతున్నాం, ఆడలు నేర్పిస్తున్నాం ఇదంతా అని. ఇక్కడ ఉన్న బళ్ళు గుట్కాలు కానీ మందు ఇదంతా అమ్ముతున్నాం అంటే చూసి మరి మీరేం చేస్తున్నారు? 30 సంవత్సరాలు చేస్తున్నాం కదా, ఇక్కడ జనాలకు తెలీదా మేము ఏం అమ్ముతున్నామో ఏంటనేది? ఒకళ్ళు మేము గంజాయి అమ్ముతున్నాం, దాన్ని సప్లై చేసింది ఆ పేదల మూర్తి యాదవే కదా, దగ్గరుంటే కదా అమ్మించమన్నాడు. అది అమ్మన్నాక కదా ఇంత కక్ష కట్టాడు. పెద్దల దగ్గర తీసుకోమన్నా డబ్బు వాళ్ళకి ఉంది, తీసుకొని మా షాపులు లేకపోతే ఒక హోటల్కి ఎక్కువ అవుతుంది వ్యాపారం, ఒక ఫంక్షన్ హాల్ కానీ ఏదైనా వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, ట్రాఫిక్ ఉండదని ఇదంతా. దానివల్ల కక్ష కట్టి చేసి ఇదంతా చేశారన్న. పేదల మూర్తి యాదవ్ అనేవాడు వచ్చి ఇక్కడ మాకు చెప్పాలన్న సమాధానం, ఎందుకు తీస్తున్నారు ఏంటని, మేము చేసిన తప్పు ఏంటో మాకు చెప్పాలన్న. హైకోర్టు వేసారు, ఏ కోర్టు వేసుకోండి, రిమూవ్ అని ఇవ్వలేదు. మాకు ఒక యాక్ట్ ఉందన్న తోపుడుపల్లికి, ఆ యాక్ట్ ప్రకారం ఎక్కడ మేము గీత లోపలే ఉండి అమ్ముతున్నాం కానీ ఎప్పుడు మేము అధిగమించలేదు. చట్టాన్ని గౌరవించి వెళ్తున్నాం, ప్రజలకి ఇబ్బంది లేదు. వచ్చిందల్లా ఒకటే, వైజాగ్లో ఉన్న 98 వార్డులో లేని ఇక్కడికే వచ్చేది. ఇది మెయిన్ రోడ్డు కాదు, 120 అడుగుల రోడ్డు. ఇక్కడ ఏమొస్తుంది? అంబులెన్స్ రాదు, బస్సు రాదు, ఏమి రాదు, ఫ్రీగా ఉంటుంది రోడ్డు. అలాంటి రోడ్లోన ఎంత ఇబ్బంది పెడుతున్నారన్న, క్షమించమన్నా. ఇది మా ఛాలెంజ్ ఇచ్చాడు కదా, 18వ తారీఖు తీయకపోతే చెప్పులు దాంట్లో వేసుకుంటానని. ఇదే మేము చెప్తున్నాం, ఇంకో 2 రోజుల్లో పెట్టుకోకపోతే మేము చెప్పులు దాంట్లో వేసుకొని తిరుగుతామన్నా. కడుపు మంట అది చేసుకుంటాం.